ఆ తిండి ఏమిట్రా లోపల పెట్టు. ఇంట్లో కాదు కార్లో. ఇంకా రారే ఉంటా వీళ్ళు. అదిగో వచ్చేస్తున్నారు, రండి. ఈ ఆడాళ్ళకి బొత్తిగా టైం సెన్స్ లేదు. జాగ్రత్తగా వెళ్ళండి. వెళ్ళగానే ఫోన్ చేయండి. అమ్మా సంతోష్కి చెప్పేసి వస్తాను. తొందరగా రమ్మా. రే సంతోష్, వెళ్లే ముందర నీకో మాట చెప్పి వెళ్ళాలి. నీ మనసు ఏం చెప్తుందో అదే విను, ఇంకేది వినొద్దు. సిరి నిన్ను వదిలేసి వెళ్ళిపోయిందనుకుంటున్నావు కదరా? లేదురా, తన మనసుని ఇక్కడే వదిలేసి వెళ్ళింది. వెళ్ళి తన గదిలో చూడు. రామా, టైం అవుతుంది. ఈ గుర్ర బొమ్మ చిన్నప్పటి నుంచి నాతోనే ఉంది. ఇదంటే నాకు ప్రాణం. దీన్ని వదిలి నేను ఎప్పుడూ ఉండలేదు. సంతోష్, ఏంట్రా ఇక్కడేం చేస్తున్నావు? అందరూ కిందున్నారు, రా వెళ్దాం. నువ్వు వెళ్ళమ్మా, నేను వస్తాను. రేపే మన ప్రయాణం. ఫ్లైట్ ఎక్కుతానని మాటిచ్చావు, గుర్తుందిగా? గుర్తుందమ్మా, గుర్తుంది. అంతా బ్రహ్మాండంగా జరిగింది. ఆ పిల్ల చేసిన న్యూసెన్స్ తప్ప. అబ్బా, ఇప్పుడు ఆ విషయం ఎందుకురా? అటు చూడండి. సంతోష్, ఏంటి సంతోష్ ఇది? ఎందుకు నువ్వు ఇంత డల్గా ఉన్నావు? జ్యూస్. ఏయ్ వెళ్ళు, మాట్లాడుకుంటున్నాగా. ఏంటి డియో ఫీల్ అవుతున్నావు? ఇంకా దాని గురించి ఎందుకు ఆలోచిస్తావు? ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది. అది జస్ట్ పాసింగ్ క్లౌడ్. నీకు తోడుగా ఎప్పటికీ నేనుంటానుగా. అయితే నా కోసం వెయిట్ చేస్తావా? చేస్తాను డియో. నేను కాకపోతే ఇంకెవరు వెయిట్ చేస్తారు? ఎన్నాళ్ళు? ఎన్నాళ్ళైనా చేస్తాను. 2 ఏళ్ళు వెయిట్ చేయగలవా? ఓ ష్యూర్. 10 ఏళ్ళు? 100 ఏళ్ళు? నువ్వు వెయిట్ చేయలేవు, సిరి వెయిట్ చేస్తుంది. పాసింగ్ క్లౌడ్ సిరి కాదు, నువ్వే. పయనించే ఓ చిలుక ఎగిరిపో పాడైపోయెను గూడు. అతని మాటలు పట్టించుకోకమ్మా. వాళ్ళ ఇంట్లో నిర్ణయం అతనిది కాదు, వాళ్ళ నాన్నది కాదు, వాళ్ళ అమ్మది. వాళ్ళమ్మ మనకు మాటిచ్చింది, నీ పెళ్లి అతనితో జరిగి తీరుతుంది. వాట్? సంతోష్ ఫ్లైట్ ఎక్కలేదా? ఎక్కాడండి, దుబాయ్ వరకు నాతోనే వచ్చాడు. మరి ఎక్కడికి వెళ్ళాడు? దుబాయ్ లో ఫ్లైట్ చేంజ్ అయ్యేటప్పుడు లండన్ ఫ్లైట్ ఎక్కలేదు. నన్ను చీట్ చేశాడు. వాట్ నాన్ సెన్స్! చీట్ చేయడం ఏంటే? ఎందుకని? ప్రేమ. ప్రేమ? హా. ఓ మై గాడ్,